Subscribe now and press the bell icon. Never miss an update. మరి ఎక్కడ మడితే అక్కడ వేసేస్తున్నారు మీకు. మెసడోర్లు చేపిస్తున్నాను కదండి, చూడండి. ఇది తర్వాత టేబుల్ కూడా చేపించాను కదా, దీనికి అలా గ్లాస్ డోర్ పెట్టారు. ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చారు కాబట్టి దీనికి మళ్ళీ ప్లేవుడ్ రైల్వే రేక్ అంటాయి ప్లేవుడ్. దీనికి మళ్ళీ మడ్డి కోటింగ్ వేయాలి. చెక్క మడ్డి కోటింగ్ చేస్తే మెస్ పెట్టేశారు, బాగానే ఉంది. మామిడికాయలు, పెద్ద మామిడికాయలు చూసారండి చెట్టు. అయ్యండి ఇక్కడ మామిడికాయలు భలే కాసినాయండి ఈసారి నాకు. అయ్యండి అన్ని మామిడికాయలు చూసారా, చూపిస్తున్నాను. చిన్న చెట్టుకి ఇన్ని కాయలు కాసింది. కొమ్మ తిరిగిపోయేలా ఉంది, అటు వేసింది చూసారా. వెనక్కి ఉన్నాయి, ఇంకా వెనక్కి ఉన్నాయండి. చెట్టు బిల్ల వేస్తుందండి పువ్వులు. ఇది బీరకాయలు కూడా చూపిస్తాను. ఇవన్నీ బీరకాయలు. ఈ పాదున ఇది పాదున వేసింది. చిక్కుడుకాయ పోతేసిందండి. చిక్కుడుకాయలు కూడా బాగానే కాస్తాయి. ఇలా ఎక్కుంది. ఇంకా ఆరెంజ్ కాయలు మనం కోసాక ఇంకా మిగిలి అన్నాను కదండి, కొండపోయేదాకా పోయినా వచ్చేస్తాను. ఇది ఒక చిక్కుడు పాదు. ఇది టమాటో చెట్టు ఒకటే రెండు మిగిలినాయండి, వేస్తున్నాయి. బీరపాదు చూసారా, అది లోపల నుంచి పెట్టారు కాబట్టి అది కూడా కాయలు కాయడానికి సిద్ధంగా ఉంది. తమలపాకు అది స్టాండ్ మీద. ఇదైతే వంగ చెట్టు. ఏంటో మరి చెట్టు పువ్వు వేస్తుంది, ఆకులు రాలిపోతుంది. ఇప్పుడు శీతకాయలు కదా, ఏదో ఆకు చెముడు తెగులు ఏదో అంటారు కదా, అది పట్టినట్టుంది. ఎందుకు ఇలాగ అయింది. కాయలు కాసేసాక ఈ చెట్టు ఇలాగైంది. అనాసకాయలు. అది పైనాపిల్ చెట్టు పెట్టాను చూసారా, ఇది పైనాపిల్, అది పైనాపిల్. ఇది ఒక మెసడోర్ అండి, మొత్తం 3 మెసడోర్లు. అది బీరువాలాగా చేయించాను కదా, అది ఏముంటాయో చూసుకోండి.
చేసుకోండి, మీరు పని చేసుకోండి. దీనికి మళ్ళీ మడ్డి కోటింగ్ వేయాలి. ఇది ఒకటండి, ఇంకోటి చేయాలి. బద్దలు ఉన్నాయి, ఇంకా బద్దలు తెచ్చుకొని చేయాలి. గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చి ఇలాగ దీని కింద సెకండ్ ఫ్లోర్ ఉంది కదండి వెనకాల బిల్డింగ్, మన థర్డ్ ఫ్లోర్లో నుంచి ఇటు రావటానికి ఇలా దారి ఎట్టుకున్నాం మేము. ఇది ఇలా చేయించి ఇలా పెట్టాము, ఎందుకంటే మా సిండ్రల్లా కిందకి ఇక్కడికే వస్తుంది. దాని బాత్రూమ్ కానీ దేనికైనా కిందకి వెళ్దాం, రోడ్డు మీద తీసుకెళ్తాం అలవాట్లేదు, అందుకని మేము ఇది పెట్టించుకున్నామండి. దీనికి మ్యాట్ వేసాను ఈరోజు, చూసారా అంటే బాగుంది కదండి. మ్యాట్ వేయటం వల్ల ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్కగా వేయటానికి ఉంది. ఫుడ్ చేయరా ఏమంటారు దీన్ని, ఇది ఇప్పుడు ఏదైతే ఫ్రేమ్లు చేశారో ఆ ఫ్రేమ్లకి పెట్టించాం కదా గ్లాస్ డోర్, ఇది దీన్ని కూడా వేసుకోవాలి. రోజులు ఎక్కువైపోతే మనకన్నీ మళ్ళీ వేసి వాళ్ళు ఉండకపోతే గడ్డ కట్టేస్తుంది కనుకనే మేము వేద్దామని ప్రయత్నం చేస్తున్నాం అండి. మెస్ డోర్కి ఆయిల్ పెయింట్ వేసేసామండి, ఇది వేసేసి మెస్ పెట్టారు. ఇదిగోండి దీనికి వేస్తున్నాము, టైం పొద్దుపోయింది. బీరువా చూసారా ఎంత బాగుందో, గ్లాస్ డోర్ అండి, మెస్ కాకుండా గ్లాస్ డోర్ అన్నమాట. దానికి కూడా మేము కలర్ వేస్తాము, దాన్ని తీసుకుని మళ్ళీ చూపిస్తాను మీకు. మా పాప వేసేస్తుంది. అన్ని పనులు చేసుకుంటామండి ఇంట్లోనూ. ఇప్పుడు మొక్కలకు నీళ్ళు వేసుకోవాలి, ఎండిపోయింది ఉంది పాపం. ఇక్కడేమో పని పెట్టారు కదా,
ఈ స్టాండ్ అటువైపు ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు పెట్టామండి. స్టాండ్ మీద మళ్ళీ మొక్కలు మామూలుగా పెట్టేసాము. చూస్తాను, చూసారా? దోమలు వచ్చేస్తాయి తలుపులేసి. నేను బీరువా అదే ఒక చిన్న బీరువా చేపించాను కదండి పాత వస్తువులతోటి. ఇదిగోండి అలాగే సెట్ చేశాను. బయట ఉండగానే తీయాలి, లోపల పట్టుకొచ్చి. ఇది చాలా పని ఉందండి, పని అంతా చేసుకుంటున్నారు. ఇంకా దీని మీద టేబుల్ ఇది చెక్క ఉంది చూసారా, ఇదేమో ఆన్లైన్లో పెట్టింది పాప. దీనికి ఇలాగ అనిపించింది. అది ఇంట్లో పనులు మొదలు పెట్టేశారు. దీని గురించి నేను ఫోటో తీయాలని తీశాను వీడియో. కనపడుతుందండి. ఇలా పెట్టుకున్నామండి, ఇలాగ సెట్ చేసిన మా పాప. ఎందుకంటే మేము ఇంకా కిచెన్లో కబోర్డ్స్ కట్టించలేదు. ఇంకా ఇటువైపు కబోర్డ్ కట్టించవసరం లేదనేసి పైన ఇలా పెట్టించేశారు. ఇదేమో ఆన్లైన్లో పెట్టింది. ఇది బ్రేక్ఫాస్ట్ టేబుల్. ఇది ఫ్రిడ్జ్ ఏమి ఇక్కడ ఉంది. ఇదంటే బీరువాది.